ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు కొబ్బరి మొక్కల పెంపకానికి తోడ్పాటునందిస్తున్నారు. వీబీజీ రామ్జీ పథకం కింద ఎకరాకు 60 మొక్కలు చొప్పున ఉచితంగా ఇవ్వడంతో పాటు కొబ్బరిలో అంతరంగా వేసుకునేందుకు బత్తాయి మొక్కలను పంపిణీ చేశారు. సాగు చేసుకున్నందుకనే గవర్నమెంట్ వారు 60 కొబ్బరి మొక్కలు ఇచ్చారు. పెట్టుబడులన్నీ కూడా గవర్నమెంట్ వారే పెట్టారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా మాకు ప్రభుత్వం వారు కొబ్బరి మొక్కలు ఎకరాల ల్యాండ్కి 60 మొక్కలు కేటాయించారండి. 60 మొక్కలు మాకు ఫ్రీగా కేటాయించారండి. దాని నిమిత్తం మేము చిన్న సన్నకారు రైతులు ఈ మొక్కలన్నీ వేసుకుని అంతరించిపోతున్న కొబ్బరి మొక్కల్ని డెవలప్ చేసి మరింత మంది రైతులను ఉపయోగించుకుని ఈ పథకాన్ని ముందుకు సాగాలని కోరుకుంటున్నామండి. మా మొక్కలు సాగుబడి చేసుకున్న మొక్క ఖర్చులు, లేబర్ ఖర్చులు అంతా సమస్తం ప్రభుత్వానికి కల్పించారండి. ఈ పథకం మంచి పథకం అండి. రైతులందరూ హితోధికంగా ఈ పథకాన్ని ఉపయోగించుకుని కొబ్బరి సంపదని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మాకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఈ బత్తాయి మొక్కలు ఇచ్చారు. 2 సంవత్సరాలు వెళ్ళి పాతి ఇప్పుడిప్పుడే కాపాడుతున్నాయి. మాకు ఎరువులు ఇప్పుడు అన్ని సబ్సిడీ మీద ఇస్తున్నారు. గవర్నమెంట్ వారు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. మా చెట్లు ఇప్పుడిప్పుడే కాపట్టే ఈ సంవత్సరం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం స్థానంలో జూలై 1, 2026 నుంచి అమల్లోకొచ్చింది వీబీజీ రామ్జీ పథకం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. జిల్లాలో ఇప్పటికే 1.26 లక్షల ఎకరాలలో కొబ్బరి పంట సాగులో ఉండగా వివిధ కారణాలతో కొబ్బరి సాగు తగ్గుతూ వస్తోంది. అయితే సాగును విస్తరింపజేసేందుకు ప్రభుత్వం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సహాయ కార్యక్రమ అధికారి చెబుతున్నారు. కొబ్బరి తోటల్లో వివిధ అంతర పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మొక్కల పంపిణీతో పాటు 3 ఏళ్ల పాటు సాగు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెబుతున్నారు. వీబీజీ రామ్జీ పథకంలో గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొబ్బరి చెట్ల పెంపకానికి అవకాశం కల్పించింది. ఎకరం కొబ్బరి తోటకు గాను మనకు 60 మొక్కలు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. ఆ మొక్క ఒక్కొక్క దానికి కూడా 90 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మొక్క గుంత తీసి కప్పెట్టడం, మరియు ఎరువులు వేయడం, మరియు 3 సంవత్సరాల వరకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు గాను టోటల్గా 68,400 రూపాయలు ఈ యొక్క రైతు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోనసీమలో కొబ్బరి పంట అంతరించిపోతున్న కారణంగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కోనసీమలో ఉన్న కొబ్బరి తోటలో అంతర పంటలకు గాను జామ, మామిడి, కోకో, నిమ్మ, బత్తాయి తదితర పళ్ళ తోటలకు కూడా అవకాశం కల్పిస్తుంది. కనుక కొబ్బరి తోటలు ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అంతర పంటలతో వచ్చే ఆదాయాన్ని కూడా ఉపయోగించుకుని పండ్ల తోటలు పెంచుకుని ఈ యొక్క అంతర పండ్ల ఆదాయాన్ని కూడా తీసుకోవాలని కోరుతున్నాము. జిల్లాలో కొబ్బరి మొక్కలు సాగు చేయాలనుకునే చిన్న, సన్నకారు రైతులు తమ గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.